ఎప్పుడైనా పెద్ద వరద వస్తే దాని బ్యాక్ వాటర్ మొత్తం కూడా కర్నూలు వీటన్నిటికీ ప్రమాదం పొంచి ఉన్నది, మీరు సామర్థ్యాన్ని మించి అనవసరంగా నీటిని నిల్వ చేస్తున్నారని చెప్పి సిడబ్ల్యూసి హెచ్చరించింది 2-3 times. అవన్నీ చూస్తుంది. మీరు సామర్థ్యం అంటే మనం వినియోగించేటటువంటి సామర్థ్యం. సిడబ్ల్యూసి ఏమన్నదంటే వరద ఎక్కువైతే పెద్ద వరదలు వస్తే నువ్వు కర్నూలు అన్నా ఉంటుంది, శ్రీశైలం డ్యామ్ అన్నా కొట్టుకోను, రెండింటి ఏదో ఒకటి జరుగుతుంది, మీరు ఫస్ట్ దాన్ని చూడండి. ఇలాంటి అంశాలని దేశవ్యాప్తంగా కూడా అది పరిశీలన చేస్తుంటాయి. మనం ఒక్కటని కాదు, దేశవ్యాప్తంగా. అలాంటి సంఘాన్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఇది ఒకటి. ఇక రెండో అంశం ఏంటంటే మన దేశంలో అంతర్రాష్ట్ర నదీ జలాలు ఉన్నాయి. అంతర్రాష్ట్ర నదీ జలాలంటే రాష్ట్రాల మధ్య ప్రవహించే. ఉదాహరణకి కృష్ణా నది ఉంది. ఈ కృష్ణా నది జన్మించేది మహారాష్ట్ర, ప్రవహించేది కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చి సముద్రంలో కలుస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఈ నీటిని ఈ 3 రాష్ట్రాలు ఎలా వినియోగించుకోవాలి అంటే దీనికోసం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఓ ట్రిబ్యునల్ ని నియామకం చేశారు. ట్రిబ్యూన్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ జ్యుడిషియల్ బాడీ. ఇది రోమన్ భాషలో ట్రిబ్యూన్ అంటే న్యాయ వ్యవస్థ అని అర్థం. రోమన్ పరిభాషలో న్యాయపరమైన సంస్థ అని అర్థం వస్తుంది. అయితే ట్రిబ్యునల్ ని నియమిస్తుంది. ఈ ట్రిబ్యునల్లో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సహా మిగతా కొంతమంది సభ్యులు న్యాయమూర్తులుగా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇతర సభ్యులతోని ఈ నీటి జల వనరులకు సంబంధించిన పరిజ్ఞానం కలిగిన ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుని ఒక ట్రిబ్యునల్ నియామకం చేస్తారు. ఈ ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే నీటిని పంపకం చేయాలి. నీటిని పంపకం చేసేటప్పుడు అంటే అన్నిటి మీద డిస్ట్రిబ్యూషన్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు మహారాష్ట్రలో జన్మించింది. మహారాష్ట్ర నుండి కర్ణాటకకు రావటానికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది నీరు, ఎంత విస్తీర్ణంలో ప్రవహిస్తుంది. నేను ప్రతిదీ ఇంపార్టెంట్ అయిన పాయింట్ వీటిని అంటే డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఎన్ని కిలోమీటర్లు మహారాష్ట్రలో ప్రవహిస్తుంది, ఎంత విస్తీర్ణంలో ప్రవహిస్తుంది, ఎంత నీటితో ప్రవహిస్తుంది. ఎంత నీటితోని అన్నప్పుడు కూడా 50 సంవత్సరాల రికార్డు తీసుకుంటారు, లేదా 25 years రికార్డు తీసుకుంటారు. తీసుకొని ఈ 25 సంవత్సరాలలో ఏ సంవత్సరం ఎక్కువ నీరు ప్రవహించింది, ఏ సంవత్సరం తక్కువ నీరు ప్రవహించింది, దీంట్లో యావరేజ్ ఎంత అని అన్ని లెక్కలు కట్టి అన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ప్లస్ ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కిలోమీటర్లు ప్రవహించింది, ఎంత నీరు ప్రవహించింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి కొన్ని ఉపనదులు కలుస్తున్నాయి కాబట్టి వీటికి వచ్చేటటువంటి నీరు ఎంత ప్రవహిస్తుంది. కర్ణాటకలో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది, ఎంత నీటితో ప్రవహిస్తుంది. ఇవన్నీ 3 రాష్ట్రాలలో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది, ఎంత విస్తీర్ణంలో ప్రవహిస్తుంది, ఎంత నీటితో ప్రవహిస్తుంది అనేది చూసిన తర్వాత అప్పుడు హైయెస్ట్ ఎప్పుడు ప్రవహించింది, లోయెస్ట్ ఎప్పుడు ప్రవహించింది, యావరేజ్ ఎంత ఉన్నది, ఇవన్నీ చూసిన తర్వాత నికర జలాలను నిర్ణయిస్తుంది. ఇప్పుడు నికరంగా ఇంత ప్రవహిస్తుందండి ఎప్పుడైనా అని నిర్ణయించిన తర్వాత అప్పుడు ఎవరి వాట ఏందో మహారాష్ట్ర 600 TMCలు, కర్ణాటక 700 TMCలు, ఆంధ్రప్రదేశ్ ఒక 800 TMCలు. ఈ నీటిని మీరు వాడుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒక తీర్పు ఇస్తారు. దాన్ని అవార్డు అంటారు. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు. బచావత్ ట్రిబ్యునల్ అంటున్నాం. బచావత్ అనేటటువంటి వ్యక్తి గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి. ఆయన 2000 సంవత్సరం వరకు ఈ నీటిని ఇలా వాడుకోవాలని చెప్పి నిర్ణయించినారు. అవార్డు ఇచ్చింది. ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత దానిని ఆధారం చేసుకొని భారత పార్లమెంటు చట్టం చేస్తుంది. భారత పార్లమెంటు చట్టం చేసిన తర్వాత దానికి వ్యతిరేకంగా నువ్వు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు, కోర్టు కూడా దాన్ని విచారించడానికి అవకాశం లేదు. నేను చెప్పింది కరెక్టేనా, ఉన్నదా లేదా? నేనేమన్నానంటే
అంతర్రాష్ట్ర నదీ జలాల పంపకం కోసం ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కూడుకున్నప్పుడు ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురైన ఉండొచ్చు, ఒకరైన ఉండొచ్చు. ఒక ట్రిబ్యునల్ ని భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఈ ట్రిబ్యునల్లో ఇంజనీర్స్తో సహా చాలా మంది ఉంటారు. శాస్త్రీయంగా నీటి ప్రవాహం ఏ రాష్ట్రాల గుండా ఎంత ప్రవహిస్తుంది, ఎంత నీటితో ప్రవహిస్తుంది, ఎంత విస్తీర్ణంలో ప్రవహిస్తుంది అన్నీ చూసిన తర్వాత ఆ ట్రిబ్యునల్ ఒక అవార్డు ఇస్తుంది, తీర్పునిస్తుంది. ఆ తీర్పు ప్రకారం నీటి పంపకం జరుగుతుంది. జరిగిన తర్వాత దానిపై పార్లమెంటు చట్టం చేస్తుంది. పార్లమెంట్ ఒకసారి చట్టం చేసిన తర్వాత ఏ కోర్టుల ముందు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు అని నేను అన్నా. అది కరెక్టేనా? కరెక్ట్ కాదు? కరెక్టేనా? ఆల్మైటీ డ్యామ్ గురించి మనం సుప్రీంకోర్టుకి వెళ్ళలేదా? అది చేసిన చట్టానికి విరుద్ధంగా ఐడియా ఉందా? బాబ్లీ ప్రాజెక్టు గురించి వెళ్ళానా వెళ్ళదా? మరి ఎలా వెళ్ళినాము? చేసిన చట్టాన్ని కర్ణాటక ఉల్లంఘించి తన డ్యామ్ ఎత్తు పెంచటం మూలంగా తనకు కేటాయించిన నీటి కంటే ఎక్కువ నీటిని వాడుకోవటం ద్వారా మాకు నష్టం జరుగుతుందని చెప్పి వెళ్ళినాం తప్ప బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు తప్పు, పార్లమెంట్ చేసిన చట్టం తప్పు అని కోర్టుకు వెళ్ళలేదు. అంటే ఇక్కడ ట్రిబ్యునల్ నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి అంటే కేంద్రానికే ఉంటుంది. అలాగే సిడబ్ల్యూసి జాతీయ జలవనరుల సంఘాన్ని నియమించే అధికారం కూడా ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. నెక్స్ట్ ఇది అంతర్రాష్ట్ర కౌన్సిల్. అంతర్రాష్ట్ర కౌన్సిల్ మామూలుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఎందుకు ఏర్పాటు చేసినారు, దీని ఉద్దేశం ఏమిటి అంటే నేను 2-3 మాటలు వివరిస్తాను. భారతదేశం భిన్నత్వానికి నిలయం. ఇక్కడ సమాఖ్య విధానాన్ని అనుసరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారుల పంపిణీ చేసినారు. ఎవరి అధికారాలు వాళ్ళు రాజ్యాంగ ప్రకారమే నిర్వహిస్తారు. అప్పుడప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి, రాష్ట్రాలకు మధ్యన సమస్యలు వస్తే సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. అవి సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారాలను కూడా మనం చెప్తున్నాం. మరి ఇప్పుడు ఈ అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏంటి, ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు అంటే కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు ప్రతిసారి కోర్టుకు వెళ్తే కోర్టులో సమస్యలు తొందరగా తేలవు, అవి నాన్సుడు ధోరణిలో ఉంటాయి. దీని వలన సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గటానికి అవకాశం లేదు. ఇక కోర్టు తీర్పిచ్చిందాక ఎదురు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకోవాలి అంటే ఒక వేదిక కావాలి. వేదిక, ఒక ప్లాట్ఫామ్, అంటే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక వేదిక కావాలి. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి, రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉండాలి. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండాలి. అందరూ ఒక దగ్గర ఉండి ఆ సమస్యను చర్చించి దాన్ని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఒక అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేయడం జరిగింది. ఆ సూచన 263. ఇది జారీ చేసినటువంటి, ఇది చేసిన తీర్మానాలు, వీరు చెప్పిన అంశాలని తప్పనిసరిగా పాటించాలని ఏం లేదు. బట్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ అడ్వైజరీ బాడీ, ఒక సలహా సంఘంగా పనిచేస్తుంది. సమస్యలని సామరస్య ధోరణితో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అనడం కోసం, ఆ చర్చించటానికి అందరూ కలిసి కూర్చుకోవటానికి ఒక వేదిక అవసరమైన, ఆ వేదికే అంతర్రాష్ట్ర కౌన్సిల్. భారతదేశంలో అనేక సందర్భాల్లో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమస్యలు తలెత్తినప్పుడు
ఈ సమస్యలను కోర్టుల్లో వేస్తే దశాబ్దాల కాలం పాటు ఈ కేసులను విచారించడమే జరుగుతుంది తప్ప తీర్పు చెప్పడం లేదు. అందువలన ఈ సమస్యగా ముందుగానే ఊహించినటువంటి రాజ్యాంగ నిర్మాతలు ఒక అంతరాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించినారు. దానికోసం 243 అధికరణ రాజ్యాంగంలో చేర్చినారు. అయితే దీన్ని ఏర్పాటు చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది అంటే కేంద్రానికి ఉంటుంది. కేంద్రమే ఏర్పాటు చేస్తుంది, రాష్ట్రాలు ఏర్పాటు చేయవు. దీన్ని నిర్మాణం చేసేటటువంటి అంటే నిర్మించేటటువంటి అధికారం కేంద్రం యొక్క చేతుల్లోనే ఉంటుంది. ఇకపోతే 155 అధికారం రాష్ట్రాల పరిపాలనలో అత్యంత కీలక పాత్ర పోషించేటటువంటి గవర్నర్లని కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి నియామకం చేస్తారు. అది ఆల్రెడీ చర్చించినాం కాబట్టి మీకు ఈజీగా అర్థమైంది. గవర్నర్ ఎక్కడ కీలక పాత్ర పోషిస్తారు? రాష్ట్రాలు. కానీ రాష్ట్రాలలో కీలక పాత్ర పోషించేటటువంటి గవర్నర్ల నియామకం చేసేటప్పుడు రాష్ట్రపతి లేక కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించినా కూడా రాష్ట్రాలు చేయగలిగింది ఏమీ లేదు. రాష్ట్రాలకు అంటే దాన్ని నిరోధించగలిగినటువంటి అధికారం లేదు. ఆఖరికి గవర్నర్ ఇష్టం లేకపోయినా కూడా భరించాల్సిందే తప్ప ఆ గవర్నర్ని పదవి నుంచి తొలగించేటటువంటి అవకాశం కూడా లేదు. ఇక 355 అధికారం ఇది మన రాజ్యాంగంలో 355 అధికారం చెప్పేది ఏంటంటే రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కూడా కేంద్రాందే. రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కూడా కేంద్రానిదే అంటున్నాను. నేను దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రాష్ట్రాల సంరక్షణ అంటున్నాను. ఎలా? వాస్తవానికి శాంతి భద్రతలు అనే అంశం ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితాలో. రాష్ట్రాలే కాపాడుకోవాలి. పోలీసులు రాష్ట్ర జాబితాలో ఉంది, శాంతి భద్రతలు రాష్ట్ర జాబితాలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలే తమను కాపాడుకోవాలి. అవును కదా? మరి కేంద్రంలో హోంశాఖ ఎందుకు? హోంశాఖ రాష్ట్రంలో ఉండాలి, బాగానే ఉండాలి. ఎందుకంటే శాంతి భద్రత రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి. కేంద్రంలో హోంశాఖ మంత్రి ఎందుకు? శాంతి భద్రత రాష్ట్రాలు గట్టే చెప్పండి. చెప్పింది రాష్ట్రాలు శాంతి భద్రతలని సంరక్షించుకోలేను. బొంబాయి ఈ బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత బాంబేలో మత ఘర్షణ జరిగి చాలా చోట్ల ప్రజలు పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తున్నారు. పోలీసులు వచ్చి వీళ్ళని రక్షించాల్సింది పోయి వీళ్ళే పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తారు. మరి పోలీసుని ఎవరు రక్షించాలి? ఈ సమస్య. అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం 2 చేతులు ఎత్తేసి నా వల్ల కాదు, నేనేం చేయలేనంటే కేంద్ర ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏదైతుందో వాళ్ళని పంపిస్తే 24 అవర్స్లో పరిస్థితులు మొత్తాన్ని కూడా మళ్ళీ కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. నీకు రాష్ట్రాల్లో హైదరాబాద్లో మతపరమైన సంఘర్షణలు జరుగుతున్నాయి అనగానే వెంటనే సైన్యాన్ని కవాతు చేపిస్తారు. వాళ్ళు వస్తారు. సైన్యం వచ్చిందంటే మరి ఎవరి దారిలో వాడుకుంటారు. దీనికి లెక్క ఏం లెక్క? మన పోలీసులు అనుకోండి, ఈ సంగతి చూస్తా నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటే మన పోలీసులు కొంచెం వెనక ముందు ఆడాల్సి వస్తుంది. కాల్పులు డైరెక్ట్గా జరపాలంటే వీడు పొద్దున్న వేస్తే మన ఎదురుకుంటే వీళ్ళు వెనకాల గ్యాంగ్ మీదకి లీడర్ ఉండే ఇవన్నీ లెక్కలు ఆలోచిస్తారు. మన పోలీసులు లెక్కలు ఆలోచిస్తారు. పోలీసులు చేసే పనుల గురించి వీళ్ళు కూడా లెక్కలు కలుతుంటారు బయట ఉండేటటువంటి. సైన్యం వచ్చిందనుకో వెనక ముందు చూసేది ఉండదు. సంతకమే మస్తు దెబ్బ. కాబట్టి ఇక వాళ్ళకి ఎక్కడైనా సరే సైన్యం వచ్చింది అనగానే వానికి నువ్వు వాళ్ళు లీడరు వీడు కాదని ఏముండదు కదా, బట్టి నెట్టేస్తారు. ఎందుకంటే మన మధ్యకాలంలో మన్మోహన్ సింగ్ ఏదో సందర్భంలో వచ్చినప్పుడు రాష్ట్ర మంత్రి వస్తే కల్లా పెట్టి నెట్టేస్తారు. నువ్వు తర్వాత మన 20 ఎవడో నాకు సంబంధించి వాడు ఇవన్నీ పట్టించుకోడు. శాంతి భద్రతను కాపాడేటప్పుడు మన మొహం చూడరు, మంత్రులనే పక్కన అర్థమైంది కదా మీకు. కాబట్టి సైన్యాన్ని కేంద్ర సాయుధ బలగాలని మోహరింపచ్చు. అంటే ఇక్కడ చెప్పాల్సిన ఏంటంటే ఇప్పుడు లాల్గఢ్, పశ్చిమ బెంగాల్లో లాల్గఢ్ అనే ప్రాంతం దాదాపు మావోయిస్టులు కొన్ని నెలల పాటు ఈ లాల్గఢ్ మొత్తాన్ని తామే ఆక్రమించుకొని వాళ్ళే శాసించినారు.
పోలీసులను ఉరిదీసినారు. పోలీసులని ఉరిదీసి బస్సులకు ఏలాడగలిగినారు. అంత ఫెరోషియస్ గా వెళ్ళినారు. సైన్యం వచ్చి గ్రీన్ హంట్ పేరు మీద అసలు సైన్యం ఎక్సెస్ చేసింది. అక్కడ సామాన్య ప్రజల పైన, మావుల పైన చాలా దారుణ అకృత్యాలకు పాల్పడ్డది. అది కూడా ఒక అంటే రెండు వైపుల నుంచి ఆలోచన చేస్తే మనకు సమస్య అర్థమైంది. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు పోలీసులు ఏమనేటందుకు అవకాశం ఉండదు. ఇప్పుడు కాశ్మీర్ ఉందనుకోండి, కాశ్మీర్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులు. ఈ రాష్ట్ర పోలీసులు ఆయన ఎప్పుడో ట్రైనింగ్ లో ఒకసారి కలుపులు జరుపుకుంటారు. ఇక ఆయన ఇప్పుడు బుల్లెట్ తీసుకొని దాన్ని నింపి ఆయనకు మళ్ళీ వెనకాల వేసి ఇవన్నీ కాదు. వాడు టెర్రరిస్ట్ వచ్చేటప్పుడు AK-47 గన్ తీసుకున్న ఒక్కసారి ట్రిగ్గర్ నెక్స్ట్ 30 బుల్లెట్స్ బయటకు వస్తాయి ఏకకాలంలో. అలాంటి గన్స్ వచ్చిన తర్వాత ఈయన బుల్లెట్ తీసి తోడు చేసి పాపం వాళ్ళని అనేటందుకు ఏం లేదు కదా. మీరు చెప్పేది ఏంటంటే సందర్భం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి నువ్వు తప్పనిసరిగా సైన్యం యొక్క సహకారం తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసమే రాష్ట్రాలలో అంతర్గతంగా తిరుగుబాట్లు వచ్చినప్పుడు, శాంతి భద్రతలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు తప్పనిసరిగా కేంద్రం తన యొక్క సాయుధ బలగాలను పంపి రాష్ట్రాల సంరక్షణ చేస్తుంది. రాష్ట్రాలని సంరక్షించాల్సి ఉంటుంది. అందుకోసమే 355 అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సంరక్షణ చేయడం కోసమే కేంద్రం తన సాయుధ మనం ఈ అధికారుల పంపిణీ గురించి చెప్పేటప్పుడు 2A ప్రకారం చెప్పినాం. ఏమని 97 అంశాలలో 2A అనేది దేనికి సంబంధించింది? కేంద్రం రాష్ట్రాలకు తన సాయుధ బలగాలను పంపడానికి సంబంధించి. ఎందుకంటే అది రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా కాబట్టి. నెక్స్ట్ 356 ఇది ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను. 356 చెప్పేది ఏంటి? రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు ఏం చేస్తారు? రాష్ట్రపతి పరిపాలన విధిస్తారు. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు ఆ రాష్ట్ర పరిపాలన బాధ్యతలు మొత్తం కూడా ఎవరు చేపడతారు? గవర్నర్ చేపట్టిన గవర్నర్ ఎవరి ద్వారా నిర్వహిస్తారంటే కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటే చట్టాలు జారీ చేస్తుంది, పార్లమెంట్ ఆదేశాలు జారీ చేస్తుంది. రాష్ట్ర గవర్నర్కి 2 సీనియర్ ఆఫీసర్ సహాయకులుగా నియామకం చేస్తారు. వీళ్ళే రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని మొత్తం కూడా నిర్వహిస్తారు. సో అందువలన రాష్ట్రాలలో రాష్ట్రపతి పరిపాలన విధించే అధికారం కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. రాష్ట్రపతి పరిపాలన విధించిన తర్వాత రాష్ట్ర పరిపాలన బాధ్యత నిర్వహించాల్సింది కూడా కేంద్రమే. తర్వాత 365 ఇది చెప్పేది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేస్తుంది. ఎవరెవరికి జారీ చేస్తారు? కేంద్రం రాష్ట్రాలకు ఏం జారీ చేస్తుంది? పరిపాలన. కేంద్రం రాష్ట్రాలకు జారీ చేసినటువంటి పరిపాలనాపరమైనటువంటి ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. పాటించకపోతే వాటిపై చర్య తీసుకునేటటువంటి అధికారం కూడా కేంద్రానికి ఉంటుంది. గతంలో చెప్పాను, కేరళ రాష్ట్రంలో EMS నమూద్రిపాటు ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పరిపాలన కూడా విధించడం జరిగింది. ఎవరు జారీ చేసిన ఆదేశాలు పాటించలేదని కేంద్రం జారీ చేసిన ఆదేశాలు అంటే కేంద్రం అలాంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 339 అధికరణ ప్రకారం రాష్ట్రాలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యొక్క అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటటువంటి ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యొక్క అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటటువంటి ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. నెక్స్ట్ 350A అధికరణ. 350A అధికరణ అంటే మాతృభాషలో విద్యా బోధన కోసం కేంద్రం జారీ చేసే ఆదేశాలను కూడా రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇకపోతే అఖిల భారత సర్వీసులు. ఇందులో నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు మీకు. అఖిల భారత సర్వీసులు అనగా IAS, IPS,
ఇది నాకు తెలవక మిమ్మల్ని అడిగినాను కదా. ఎందుకు అఖిల భారత్ సర్వీసులు అంటారు వాటిని? ఏ సర్వీసులో పనిచేయచ్చు వాళ్ళు? కేంద్ర సర్వీసులో పనిచేయచ్చు, రాష్ట్ర సర్వీసులో కూడా పనిచేయచ్చు. అయితే వాస్తవానికి మన అందరికీ తెలిసి ఇవాళ మన రాష్ట్ర సెక్రటేరియట్ లో ప్రధానమైనటువంటి పరిపాలనా శాఖలకు సంబంధించిన అధిపతులందరూ కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లే ఉంటారు. ఒక జిల్లా పరిపాలన అధిపతిగా పనిచేసే కలెక్టర్ కానీ, శాంతి భద్రతల పరిరక్షణలో అధిపతిగా పనిచేసే ఎస్పీ కానీ ఏ క్యాడర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు? ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారా, రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారా, స్థానిక పరిపాలనలో కూడా కీలక పాత్ర? అన్నింటిలో కీలక పాత్ర. ఎవరు? సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఉద్యోగులు. మరి వాళ్ళ నియామకం విషయంలో అంటే వాళ్ళని నియమించేటప్పుడు ఎవరి వద్ద అధికారాలు ఉంటాయి? కేంద్రమే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసేది కేంద్రమే, వాళ్ళని ఎంపిక చేసేది కేంద్రమే, వాళ్ళపై అంటే వాళ్ళని పదవి నుంచి తొలగించే అధికారం కూడా కేంద్రానికే ఉంటుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల విషయంలో మన రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు పోస్టింగ్ ఇస్తారు, బదిలీ చేస్తారు, మా అంటే సస్పెండ్ చేస్తారు. వాళ్ళని పదవి నుంచి తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. సర్వీస్ నుంచి రిమూవ్ చేసే అధికారం రాష్ట్రాలకు ఉండదు. ఎవరు చేస్తారు ఈ పని? కేంద్రం. ఎందుకంటే అఖిల భారత సర్వీసులకు సంబంధించిన నియామకాల పత్రం పైన రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి చేత నియమించబడినటువంటి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించేటటువంటి అవకాశం ఉండదు. రైట్. ఇక లాస్ట్ వన్ కేంద్ర స్థాయిలో పడగాలి. ఇంతకుముందు చెప్పింది ఇది పంపించేటటువంటి అధికారం ఎవరి చేతిలో ఉంటుందంటే కేంద్రం. సో శాంతి భద్రతలు అనేది ఒక ముఖ్యమైన అంశం. శాంతి భద్రతల పరిరక్షణ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. కానీ రాష్ట్రాలు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించాలంటే వాటికి తగిన సపోర్ట్ కూడా అవసరమవుతుంది. ఆ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం పైనే ఉంది.